హాయ్ ఫ్రెండ్స్, 1493లో క్రిస్టఫర్ కొలంబస్ తన డైరీలో రాసుకున్నాడు. కొలంబస్ తన డైరీలో తన యాత్రల గురించిన ప్రతి విషయాన్ని నమోదు చేసేవాడు. వాటిలో తను ఎదుర్కొన్న అనుభవాల్ని పొందుపరిచేవాడు. 1493లో తను డొమినియన్ రిపబ్లిక్ మీదుగా వెళ్తున్నప్పుడు 3 మర్మేడ్స్ని నీళ్లలో తేలుతూ ఉండటం గమనించాను అని రాసుకున్నాడు. ఆ 3 జీవులు నీటి పైభాగంపై తేలియాడుతూ ఉన్నాయి. వాటి యొక్క నడుము నుంచి కింది భాగం ఒక చేపలాగా ఉంది. అలాగే పైభాగం మనిషి ఆకారాన్ని పోలి ఉంది. కొంతమంది ఊహించిన దాని ప్రకారం అవి చాలా అందంగా ఉంటాయి. కానీ కొలంబస్ వాటి ఆకారాలు రాక్షసుల్లాగా ఉన్నాయని రాసుకున్నాడు. క్రిస్టఫర్ కొలంబస్ ఎన్నో ప్రపంచ యాత్రల్ని చేశాడు. తనే అమెరికాని కూడా కనుక్కున్నాడు. అందుకే తను చెప్పిన మాటల్ని ప్రపంచం చాలా సీరియస్గా తీసుకుంది. ఎవరూ వీటిని కొట్టిపారేయలేదు. కొంతమంది ఈయన మాటల్ని చాలా సీరియస్గా తీసుకుని నమ్మటం మొదలుపెట్టారు. ఈ వీడియోలో మనం చాలామంది చెప్పుకుంటున్నట్టుగా మర్మేడ్స్ నిజంగా ఉన్నాయా, అసలు కొలంబస్ ఏం చెప్పాడు, చరిత్రలో ఏం జరిగింది, మనకు ఇంటర్నెట్లో కనిపించే ఫోటోలు నిజమేనా, సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ మనం చర్చించుకుందాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరింకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. మర్మేడ్స్ అనేవి కింద చేప ఆకారంలోనూ పైన మనిషి ఆకారంలోనూ ఉంటాయని ఊహించబడే జీవులు. అయితే శాస్త్రవేత్తల ప్రకారం కొలంబస్ తప్పకుండా కొన్ని జీవుల్ని చూసే ఉంటారు. ఆయన సముద్రంలో ఉండే మ్యామల్స్ అంటే మ్యానిటీస్ని చూసి వాటిని మర్మేడ్స్ అని అనుకుని ఉంటాడు. ఎందుకంటే వాటి కళ్ళు అచ్చం మనుషుల కళ్ళలాగే ఉంటాయి. వాటి ఆకారం మనం ఊహిస్తున్న మర్మేడ్స్ని పోలి ఉంటుంది. అందుకని దూరం నుంచి చూసినప్పుడు వీటిని మర్మేడ్స్ అనుకునే అవకాశం ఉండేది. అందుకే కొలంబస్ మర్మేడ్స్ గురించి విని ఉండటం వల్ల వీటిని చూసి అవే అనుకుని పొరపడి ఉండొచ్చు. అయితే సామాన్య జనం మాత్రం కొలంబస్ మాటల్ని చాలా సీరియస్గా తీసుకొని అంతకుముందు ఉన్న స్టోరీస్ని కూడా నమ్మటం మొదలుపెట్టారు. చాలా కాలం నుంచి మనుషులు నమ్ముతున్న లేదా ఊహిస్తున్న దాని ప్రకారం మర్మేడ్స్ అనేవి పైన ఒక స్త్రీ ఆకారంలోనూ కింద ఒక చేప ఆకారంలోనూ ఉన్న జీవులు. ఇవి సముద్రంలో అడుగు భాగాన నివసిస్తూ ఉంటాయి. ఇవి సౌత్ పసిఫిక్, సౌత్ అట్లాంటిక్ మరియు హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నట్టుగా చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. చాలా వరకు ప్రచారంలో ఉన్న కథల ప్రకారం ఇవి అందంగా ఉంటాయి. ఒక అందమైన మహిళను పోలి ఉంటాయి. అందమైన శిరోజాలతో కనువిందు చేస్తాయి. అయితే కొన్ని నాగరికతల ప్రకారం, వాటిలో ఉన్న కథల ప్రకారం ఇవి రాక్షసుల్ని పోలి ఉంటాయి. అలా వీటి గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇవి రాళ్ల మీద పడుకొని నీళ్లలో తమ ప్రతిబింబాన్ని చూసుకుంటూ తమ అందాన్ని చూసి మురిసిపోతూ ఉంటాయని చెప్తూ ఉంటారు. అయితే వీటిలో స్త్రీ మాత్రమే కాదు, కొన్ని కథల ప్రకారం వీటిలో మగవి కూడా ఉంటాయి. వీటిని మర్మెన్ అని వ్యవహరిస్తారు. అయితే ఇవి మర్మేడ్స్ లాగా అందంగా కాకుండా రాక్షసుల్లాగా చిత్రించబడ్డాయి. వీటిని చూడగానే ఒక భయానక అనుభవం గుర్తుకొస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో నాగరికతల్లో వీటి గురించిన ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. కొన్ని నాగరికతల ప్రకారం వీటిని అపశకునంగా భావిస్తారు. వీటిని దురదృష్టానికి ప్రతిరూపంగా చూస్తారు. అలాగే ఇవి కనిపిస్తే ప్రళయం రావచ్చని కూడా కొంతమంది భావిస్తారు. సముద్ర తుఫాన్లు లేదా సునామీల వంటివి రావచ్చు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. చాలా పురాతన కాలం నుంచి ఈ జీవులు సముద్ర ప్రాంతాల్లో ఉంటూ వస్తున్నాయి. అయితే మనుషుల పోలిక ఉన్నా కూడా వీటిలో మనిషిలాగా ఆత్మ ఉండదు అని భావిస్తూ ఉన్నారు. అయితే ఈ స్టోరీలన్నీ ఎలా ప్రచారంలోకి వచ్చాయి, వీటి వెనుక ఉన్న కథ ఏమిటి, ఇప్పుడు చూద్దాం. మనకి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మర్మేడ్స్ యొక్క భావన అనేది సిరియన్ గాడ్ అటర్గిటిస్ అనే రూపం నుంచి వచ్చింది అని చెప్పొచ్చు. దీన్ని ప్రపంచంలో మొదటి మర్మేడ్ రూపంగా చెప్పుకుంటారు. 4000 సంవత్సరాలకు పూర్వం సిరియాలో ప్రజలు ఈ దేవతకు పూజలు చేసేవారు. వాళ్ల పురాణాల ప్రకారం అటర్గిటస్ హదాత్ అనే పేరుగల వ్యక్తితో ప్రేమలో పడుతుంది. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. వీళ్ళిద్దరికీ ఒక పాప కూడా పుడుతుంది. తర్వాత తను సిరియాకి రాణి అవుతుంది. అయితే ఒకరోజు హదాత్కి ఆకస్మిక మరణం సంభవిస్తుంది. దానికి కారణం తానే అని అటర్గిటస్ అనుకుంటుంది. తను ఈ దుఃఖాన్ని భరించలేకపోతుంది. ఆత్మహత్య చేసుకోవడానికి తను సముద్రంలోకి దూకుతుంది. అయితే సముద్రం తన అందాన్ని దాచలేకపోతుంది. ఆ కారణంగా తను ఒక విచిత్రమైన జీవిగా రూపాంతరం చెందుతుంది. తన పైభాగం ముందులాగా ఉండిపోయింది. కింది భాగం మాత్రం ఒక చేపలాగా మారిపోయింది. ఆ ఆకారాన్ని మర్మెయిడ్ అని పిలవడం మొదలుపెట్టారు. లాటిన్ హిస్టరీకి సంబంధించిన ఒక పుస్తకం కూడా ఇలాంటి జీవులుండే అవకాశం ఉందని ప్రస్తావించింది.
లాటిన్కి చెందిన ఒక ప్రఖ్యాత రచయిత ప్లీనీ ద ఎల్డర్ తన పుస్తకంలో ఈ విషయం గురించి చర్చించారు. గ్రీక్ మిథాలజీలో కూడా మర్మేడ్స్ గురించిన ప్రస్తావన ఉంది. వీటిని భూతాలకు ప్రతిరూపంగా భావించేవారు. ఇవి సముద్రాల్లో ఉండి వాటి గానం ద్వారా పురుషుల్ని ఆకర్షించి లోబరుచుకుని చంపేసేవి. అయితే చరిత్రలో కొలంబస్ మాత్రమే కాదు, ఇంకా చాలామంది కూడా వీటిని చూసినట్టు ప్రస్తావించారు. కొలంబస్ కంటే ముందే 1423లో ఒక సంఘటన జరిగింది. నెదర్లాండ్స్లో ఒక భయంకర సముద్ర తుఫాను సంభవించింది. దానివల్ల ఒక నగరం మొత్తం ధ్వంసమైపోయింది. అయితే దీని తర్వాత కొంతమంది మర్మేడ్స్ లాంటి జీవులు చనిపోయి ఒడ్డు కొట్టుకొచ్చినట్టు చెప్పారు. వాటి యొక్క కింది భాగం చేపలాగా ఉంది, పై భాగం మనిషిని పోలి రాళ్లకి తాకి బాగా ఛిద్రమైపోయింది. వీటన్నిటినీ గమనించినప్పుడు వందల సంవత్సరాలుగా ప్రజలు ఇలాంటి ఆకారాన్ని నమ్ముతూ ఊహిస్తూ వచ్చారని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ కూడా చాలామంది వీటి ఉనికిని నిజమని భావించేవాళ్ళు ఉన్నారు. అయితే చాలామంది భావిస్తూ ఉన్నట్టుగా లేదా చాలా పురాణాల్లో ప్రస్తావించినట్టుగా అవి ఉండకపోవచ్చని కొంతమంది అంటూ ఉన్నారు. వాటి శరీరం అచ్చంగా మనిషిని పోలి ఉండకపోయినా పైభాగం మాత్రం కొంచెం మనిషి లక్షణాలతో ఉండొచ్చని భావిస్తున్నారు. కొంతమంది ఇలా కూడా భావిస్తూ ఉంటారు, సముద్రంలో ఉండే డాల్ఫిన్స్ మరియు వేల్స్ మనుషులతో కొంత స్నేహపూర్వకంగా ఉండటానికి కారణం అవి సముద్రపు అడుగు భాగాన మనుషుల్ని పోలిన ఇలాంటి ఆకారాలను చూడటమే అని. అయితే ఇప్పుడు ఇంటర్నెట్ వినియోగం పెరిగిపోయిన తర్వాత ఇలాంటి ఎన్నో ప్రచారాలు మన ముందుకు వస్తూ ఉన్నాయి. కొంతమంది ప్రచారం కోసం ఇలాంటి మర్మేడ్స్ను వాడుకుంటూ ఉంటారు. మనం ఇంటర్నెట్లో చూసిన ఇలాంటి చాలా ఫొటోస్, వీడియోస్ ఫేక్ అని చెప్పొచ్చు. ప్రచారం కోసం సృష్టించి ఇలా ఇంటర్నెట్లో పెడతారు. అయితే కొన్ని ఫొటోస్ చూసినప్పుడు చాలా ఆశ్చర్యం కలిగించే విధంగా ఉంటాయి. అలాంటి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇలాంటి ఫొటోస్ ద్వారా నిజంగా అవి ఉండొచ్చేమో అన్న భావన కూడా మనకు కలుగుతుంది. 2009లో ఇజ్రాయిల్లోని ఒక పట్టణంలో ప్రజలు మర్మేడ్స్ను చూసినట్టుగా చెప్పారు. అలాంటి వారి సంఖ్య వేలల్లో ఉంది. అంతేకాకుండా వేరే ప్రాంతాల నుంచి, దేశాల నుంచి ఇక్కడికి వచ్చిన ప్రజలు కూడా వాటిని చూసినట్టుగా చెప్పారు. అక్కడి వారు చెప్పిన దాని ప్రకారం మర్మేడ్స్ రాత్రి సమయంలోనే కనిపిస్తాయి. అంటే సూర్యాస్తమయం తర్వాతే వీటిని చూడటం జరుగుతుంది. ఇలాంటి ఎన్నో కథలు అక్కడ ప్రచారంలోకి వచ్చాయి. దాంతో అక్కడి ప్రభుత్వం వాటి యొక్క ఫోటోను తెచ్చిన వాళ్ళకి 74 లక్షల రూపాయల బహుమతిని ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా ఆ పని చేయలేకపోయారు. 2012వ సంవత్సరంలో జింబాబ్వేలో ఒక డ్యామ్ నిర్మాణంలో ఉన్న కూలీలు అకస్మాత్తుగా ఆ పని వదిలిపెట్టి వెళ్లిపోయారు. అక్కడి ప్రభుత్వం ఎంతగా ప్రయత్నించినా కూడా వారు పనిలోకి రాలేదు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం డ్యామ్ కట్టే ప్రాంతంలో ఉన్న నదిలో ఇలాంటి జీవుల్ని చూశాము అని, ఈ డ్యామ్ కట్టకుండా అవి అడ్డుపడుతున్నాయని, అవి తమని చంపడానికి కూడా సిద్ధపడొచ్చు అని వారు భయపడ్డారు. అక్కడి ప్రజలు కూడా ఆ నదిలో ఒక మర్మెయిడ్ ఉందని నమ్మేవాళ్ళు. వాళ్ళు అది కనిపించడం ఒక అపశకునంగా భావించి భయపడేవాళ్ళు. డ్యామ్ పని పూర్తి చేయడానికి వేరే పట్టణం నుంచి కూడా కూలీల్ని తీసుకొచ్చారు. కానీ వారం రోజుల తర్వాత వాళ్ళు కూడా భయపడి వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా రాత్రి సమయంలో ఇలాంటి జీవిని చూసినట్టు చెప్పారు. చివరికి వేరే దేశం నుంచి కూలీల్ని తెప్పించి డ్యామ్ పూర్తి చేశారు. వాళ్లతో కేవలం పగటి సమయంలోనే పనిచేయించేవారు. డ్యామ్ పనైతే పూర్తయిపోయింది. అయితే ఇలాంటి స్టోరీస్ ఆగలేదు. చాలామంది తమ మీద అలాంటి ఆకారం దాడి చేసిందని చెప్పేవాళ్ళు. 2017వ సంవత్సరంలో ఆ పట్టణం గోకీ సమీపంలో ఒక భయంకర సంఘటన జరిగింది. నది సమీపంలో 2 యువకులు మృత్యువాత పడ్డారు. వాళ్లతో ఉన్న స్నేహితులు చెప్పిన దాని ప్రకారం అక్కడ ఒడ్డు సమీపంలో చేప ఆకారంలో ఉన్న ఒక జీవి తేలుతూ కనిపించింది. ఆ జీవిని పట్టుకునేందుకు ఆ 2 వ్యక్తులు నదిలోకి దూకారు. వాళ్ళు నదిలోకి దూకగానే ఆ ఆకారం వాళ్ళిద్దరినీ లోపలికి లాక్కెళ్లిపోయింది. క్షణాల్లో వాళ్ళు కనిపించకుండా పోయారు. అక్కడి వాళ్ల నమ్మకం ప్రకారం ఇది తప్పకుండా మర్మేడ్ పని. ఎందుకంటే వాళ్ళిద్దరికీ బాగా ఈత వచ్చు. ఎలాంటి పరిస్థితుల్లోనూ వాళ్ళు మునిగిపోయే అవకాశం లేదు. ఇంకొంతమంది నమ్మకం ప్రకారం ఈ సంఘటన వెనకాల కారణం ఆ డ్యామ్ దానికి ఇష్టం లేకుండా కట్టడమే అని. ఒకవేళ సైన్స్ ప్రకారం చూసినట్లయితే ఇలాంటి జీవులు ఉండే అవకాశం ఉందా? ఒకవేళ ఇలాంటి జీవుల్లో పైభాగం మనిషిని పోలి ఉంటే, మనిషి శరీరంతో ఉంటే, మనిషి శరీరం ఎక్కువ రోజులు నీళ్లలో అలా ఉండలేదు. మనం కొన్ని వేల సంవత్సరాలుగా ఇలాంటి జీవులుగా భావిస్తున్నవి నిజానికి అలా ఉండకపోవచ్చు. ఇవి పూర్తిగా ఊహాగానాలే కావచ్చు. అయితే మనకి నిజంగా సముద్రం గురించి ఎంత తెలుసు అన్న ప్రశ్న కూడా మనం వేసుకోవాలి. ఇప్పటికీ మనకి సముద్రంలో 70% పైగా ఏముందో ఏమాత్రం ఐడియా లేదు. సముద్రంలో ఉన్న ఎన్నో జీవులు ఇప్పటికీ కూడా మనకి తెలియదు. ఒకవేళ ఇలాంటి జీవులు సముద్రంలో ఉన్నట్లయితే ముందు ముందు మనకు కనిపించే అవకాశం ఉండొచ్చు, లేదా సైన్స్ ద్వారా వాటిని మనం శోధించవచ్చు.
మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.